శ్రీమాత అందరికీ నమస్కారం అండి. భగవద్గీత అండి. ఎంతమందికి ఈ భగవద్గీత నీళ్ళల్లో ఉందో తెలియదు. చాలామంది అందరం హిందువు అని చెప్పుకుంటారు, డబ్బాలు కొట్టుకుంటారు. నిజంగా చెప్పాలంటే వారిని అంటే ఏదో ఎత్తికొడుకు మాటలుగా అంటం లేదండి. అంటే తెలియని అజ్ఞానంగా చాలామంది కూడా భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా చూస్తున్నారనేది నా భావన. జై శ్రీరామ్ అంటారు, జై కృష్ణ అంటారు. ఇంకంటే అవతారాలు స్వామి అవేనా? దశావతారాలు చెప్పింది దేనికండి? ఈ దశావతారాల్లో కూడా భగవంతుని విరాట్ రూప వర్ణన అంటే మాకు లలిత సహస్రంలో వస్తుందన్నమాట. కరాంగులీన కోత్మన్న నారాయణ దశాకృతి అని చెప్పేసి చూపిస్తారు. అంటే అమ్మవారి వేల చివరి భాగం నుంచి దశావతారాలు పుట్టాయంటారనమాట అని చెప్తారు. మనం ఎంతమంది భగవద్గీత పారాయణం చేస్తున్నాం, అసలు భగవద్గీతలో ఏముందో అనేది ఎవరికైనా తెలుస్తున్నా? చాలామంది తెలుసు. ఇప్పుడున్న అందరూ మారారు, చదువుకున్న వాళ్ళు పారాయణం చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా ఉచితంగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి ఒక్కరం కూడా మనం భగవద్గీత పారాయణం చేయాలండి. ఎందుకు చెయ్యాలి అంటే అది ఒక మనిషి నడవడిక గురించి భగవంతుడు సాక్షాత్తుగా మనకు చెప్పినటువంటి పుస్తకం అన్నమాట. అర్జునుడి గారికి చెప్పారు, కానీ ఆయన అప్పుడున్న ఇదిలో ఎక్కువగా స్వీకరించలేకపోయారు. కానీ ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాలే చెప్పడం జరిగిందంట. 700 శ్లోకాలు చెప్పబడలేదు. కానీ మా మాస్టర్ గారు చెప్తారు. కానీ మిగతా శ్లోకాలన్నీ ఎలా వచ్చాయి అని అంటే వ్యాసుడు ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ యుద్ధం అంటే ఆయన యోగం ద్వారా వారి ముఖకం నుంచి వెలువడిన శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వెలువడిన కొన్ని, అర్జుని గారి నుంచి వచ్చిన కొన్ని ఇవి అన్నీ తీసుకొని ఇంత విపులంగా రాయడం జరిగిందంట. అది మరి చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. మా మాస్టర్ గారు చెప్తారు, కమలేష్ పటేల్ గారు. ఇది మీరు వీలైతే చక్కగా ఆచరించండి. దీంట్లో దైవ ప్రార్థన అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పటి నుంచి వీడియోస్ ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ఏదో వంటలు ఈ మధ్య హెల్త్ బాగాలేక కొంచెం వంటలు అవి పెడుతూ ఉన్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా నా వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.